అలానే ఈ మధ్య బిగ్ బాస్ కూడా చూసినట్టు గుర్తుంది నాకు. బిగ్ బాస్ మీద అది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు బిగ్ బాస్ హౌస్ గురించి? అది యాక్చువల్ గా థాట్ ఎలా వచ్చిందంటే నాకు సడన్ గా కిడ్నీలో స్టోన్స్ వచ్చి నేను చాలా సిక్ అయిపోయాను అనమాట సడన్ గా. సో ఒక నియర్లీ ఒక 2 వీక్స్ మేము షూట్సే చేయలేదు. అది ఏదైతే ఇప్పుడు మనకి యూట్యూబర్ లాగా ఆ కష్టాలు తెలుసు, మనం ఏదైతే రెగ్యులర్ చేసే వీడియోలు సడన్ గా మనం ఆపేస్తామో గ్రాఫ్ ఇలా ఉండే గ్రాఫ్ ఇలా పడిపోతుంది. ఆ గ్రాఫ్ చూస్తే నిద్ర రాదు రాత్రి మొత్తం. అదే పెయిన్ లో అదే దాంట్లో నేను రాత్రికి బిగ్ బాస్ అది కాన్సెప్ట్ రాసి రేపటికి వీళ్ళు నాకు సపోర్ట్ ఈయన షారిక్ వీళ్ళంతా నాకు వచ్చి వీడియో చేసి ఒకే రోజులో షూట్ చేసి అదే రోజు ఎడిట్ చేసి రిలీజ్ చేశాను అనమాట. అలా గ్రాఫ్ నెక్స్ట్ డేలో అలా పెరిగింది. ఇప్పుడు దాకా మేము వచ్చిన వీడియోస్ అన్నిట్లో టాప్ వీడియో ఏంది? డ్వాక్రా రీసెంట్ వీడియోనే. డ్వాక్రా అనేది ఒక గవర్నమెంట్ రిలేటెడ్ కదా. సో గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి రియాక్షన్ ఏమైనా వచ్చిందా? ఏమైనా అపోజిషన్? పాజిటివ్ గానే వచ్చింది. పాజిటివ్ గానే వచ్చింది. అంటే మేము క్రిటిసైజ్ చేయలేదు కదా దాంట్లో. యాక్చువల్ గా మనసులో ఉంది క్రిటిసైజ్ చేయాలని. అయ్యో క్రిటిసైజ్ చేయాలని లేదా ఉందా? చేయాలని లేదు. మీరు ఐ థింక్ ఫ్రీ బస్ చూడలేదు అనుకుంటా. నాకు బాగా ఇష్టం, నేను చూసింది మీ వాటిల్లో 1-2 అయినా కానీ బిగ్ బాస్ బాగా నచ్చింది నాకు. నిద్ర లేపి పిల్లోడిని ఇది మన ఇల్లు కాదురా బిగ్ బాస్ ఇల్లు అని చెప్పడం అంతా బాగుంది. దాని తర్వాత డ్వాక్రా కూడా చూసాను నేను. ఫ్రీ బస్ ది కూడా మంచిగా రీచ్ పోయింది, మంచి రెస్పాన్స్ ఉంది. దానికి చాలా హార్డ్ వర్క్ చేసినాం మేము. అసలు అది ఆ గెటప్ లో నేను, తన్వీర్, షారిక్, కార్తీక్ అనే పిల్లోడు చాలా మంది మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళంతా లేడీస్ గెటప్లు వేసుకొని ఆ ఆగిపోయిన బస్సులో యాక్టింగ్ చేసి మాకు ఎట్లా ఫీల్ అయిందంటే వీళ్ళు లేడీస్ ఎట్లా వేసుకుంటారా ఈ బట్టలు అసలు తడిచిపోతుంది మాకి అనే ఆ ఫీల్ మాకు పుట్టింది అన్నమాట. కొంచెం ఆ మేకప్ బాగా ఎక్కువ వేసేసినట్టున్నారు నాకు అర్థమైంది. బట్టల సంగతి సరే, ఆ జుట్టు అదంతా విగ్గు అదంతా ఎక్కువ వేసేసినట్టున్నారు కదా. అది యాక్చువల్ గా మనకి ఎవరు మేకప్ ఆర్టిస్టులు ఎవరు లేరు. మేమే కెమెరామెన్లు, మేమే ఎడిటర్లు, మేమే అంతా. ఇల్లు తుడుచుకునేది మీరే, కూర్చునేది మీరే. ఎవరికి వాళ్ళు ముఖాలకి వేసుకుంటాము. వేసుకుంటారు మేకప్. ఇంకా చీరలు కట్టేది అందరికి నేనే. నువ్వు అంత ఎక్స్పర్ట్ చీరలు కట్టడంలో? కట్టడంలోనే కదా. కట్టడంలోనే అందరికి కట్టినావు. మళ్ళీ వాళ్ళు తీసేది వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే తీసుకోవాలి. ఓకే. సో అద్భుతంగా చేశారు, ఉన్న రిసోర్సెస్ తోనే మీరు చేశారు. అంతే. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ అంటే మాకున్న సోర్స్ లో ది బెస్ట్ ఇస్తేనే మాకు ₹1 ఖర్చు లేకుండా మేము దాన్ని ఒక రీచ్ తీసుకపోతే మాకు కూడా సమ్ అర్నింగ్ అనేది ఉంటది. దానికి మేము అనంతపూర్ బాయ్స్ మీరు పెళ్ళైన వాళ్ళు అన్నారు కదా, అట్లుంటది. అనంతపూర్ అంకుల్స్ మీరే అన్నారు కదా. అనంతపూర్ అంకుల్స్ అట్లా కనిపించలేదని మీరే అన్నారు కదా. అదేదో ముందు ఇంట్రొడక్షన్ కోసం అన్నా, నిజానికి అంకుల్సే. ఓకే, వి యాక్సెప్ట్ అనంతపూర్ అంకుల్స్. సో గౌతమ్ బాయ్స్ కాదు, అల్లి రుద్దం. సారీ, ఒక్కసారి అనంతపూర్ లోకి వచ్చి వనెక్క వనాలి అనండి, మీకు తీసుకొని కూర్చోబెడతారు పైన. మా అనంతపూర్ లో టాక్ లాగా ఉంది, ఆడ కూర్చోబెట్టి మీకు లేదు నా సూపర్ అన్నాను. మా ఇంట్లోకి తీసుకొని వస్తారు. పేర్లు మీరు చెప్పకపోయినా అవసరం లేదు, వనెక్క వనాలి యూట్యూబర్లు ఆడున్నారు అంటే చాలు. ఓకే, అంటే గూగుల్ మ్యాప్, జిపిఎస్, లొకేషన్ అవి అవసరం లేదు, బ్రాండ్ అదే. వానెక్క నేను అండం బాగుండదు. ఈ వాడుక పదాలన్నీ మీరు ఏమైనా ఇంతకుముందు రీసెర్చ్ చేశారా, లేకపోతే అలానే వచ్చేసారు? నేను మా ఇంట్లో ఇంటి బయట సరౌండింగ్ లో చాలా కొంచెం స్లమ్ ఉండేది అనమాట. నేను చిన్నప్పుడు వాళ్ళు వాడే వర్డ్స్ నేను ఇన్ని చిన్నప్పటి నుంచి. సో అలా ఎక్కించుకున్నాను అది. ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని చేస్తున్నారు తన్వీర్, ఏదైనా వీడియో వెళ్ళకపోతే మీ ఫీలింగ్ ఎలా ఉండదు? బాధ వేస్తుంది. అంతే, అందరికీ వేస్తుంది స్వామి బాధ తప్ప ఇంకేమేస్తుంది చెప్పండి? ఇంకేమేస్తుంది, బాధ వేస్తుంది. అంత కష్టపడి చేసినామని చెప్పేసి. కాదు బాధ వేయడం వేరు, ఎందుకు వెళ్ళలేదన్న పునరాలోచన అయితే ఉంటది కదా. ఉంటది, అంటే దాంట్లో ఏం నచ్చలేదు ఆడియన్స్ కి అనేది చూసుకొని నెక్స్ట్ వీడియోకి రెక్టిఫై చేసుకొని ఇంకొంచెం. ఏమైనా వెళ్ళకుండా ఉన్నాయా ఇప్పటిదాకా? ఒకటో రెండో ఉన్నాయి. ఉండుంటాయి, అవి కూడా చెప్పుకోవడం మంచిదే మన ప్రేక్షకులకి, ఎందుకంటే మనకు అర్థం అవుతుంది సక్సెస్ ఒకటే కాదు నిలబెట్టేది. ఒక్కోసారి ఫుల్ కష్టపడి రాసి కష్టపడి తీసిండే కూడా పోవు.
ఒక్కోసారి టైం పాస్ కి రాసి తీసిండేవి పోతాయి. ఏది పెడితే ఏది పోద్దో ఎవడు చెప్పలే. ఎంతమంది చూస్తారో అది కూడా చెప్పలేం, ఎవరు చెప్పలేం. ఇప్పుడు మీరు చేసిన స్కిట్స్ మొత్తం పోవాలని లేదు కదా. నేను ఇందాక చెప్పినట్టు 10 మంది చూస్తే దాంట్లో ఎంతమందికి నచ్చుందో చెప్పలేము. కొంతమందికి మీల్స్ ఇష్టం ఉంటది, కొంతమందికి బిర్యానీ ఇష్టం ఉంటది. బాగా తింటావు నువ్వు? కాదు, మామూలుగా అడుగుతున్నా. పుష్టిగా తింటా, నాకు తెలుసు ఎట్లా తింటాను. అనంతపూర్లో ఏం ఫేమస్ తినడానికి? అనంతపూర్ హోలీగి అంటే ఏముంటది, అది ఎట్లా ఉంటుంది? కమలానగర్ లో పూర్ణం పులిహార లాంటిది. పులిహోర కాదు, పూర్ణంలో చపాతీ టైప్ వస్తుంది హోలీగా. ఓకే ఓకే ఓకే. ఆ మీల్స్ తింటే హోలీగా కన్ఫర్మ్ ఉండాల. ఓకే ఓకే. మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన పెళ్లికి మా అనంతపూర్ నుంచే తెప్పించిండేది. సో ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ కి మీకు అందరికి రాయలసీమ రక్తం కనిపించింది బాగా. అది ఉడుకుంటది. ఆయన ఇందాక కోసుకుంటా అన్నాడు, వద్దని చెప్పా. ఎందుకు వచ్చా మళ్ళీ ఇక్కడ రక్తాలు చూస్తే నేను కింద పడతాను. నేను మళ్ళీ ఎందుకు వచ్చా? ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.